సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సికి సంబంధించి మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి నెల రోజుల్లోగా డిఎస్సి ఉద్యోగాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తనైతే ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రతి న్యూస్ పేపర్లో కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి కీ కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. త్వరలో నిరుద్యోగ భృతి సూపర్ 6 సక్సెస్ పరుగులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వమే నియమించి నిర్దిష్ట పే స్కేల్ అనేది 20,000 నుంచి 25,000 వరకు కూడా చెల్లించే విధంగా ఈ అంశాన్ని అమలు చేసే విధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల దగ్గర నుంచి వేల రూపాయలు లక్షల్లో వసూలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ డిఎడ్ అదేవిధంగా బిఎడ్ సర్టిఫైడ్ టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ని ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలల్లో నియమించి దానికి అనుగుణంగా నిర్దిష్ట పే స్కేల్ వచ్చే అంశంపై ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ఈ అంశంపై ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా కూడా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, భౌతిక శాస్త్రానికి సంబంధించి, అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక కీనైతే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. మెగా డిఎస్సిలో భాగంగా జూన్ 9న 2వ విడత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి భౌతిక శాస్త్రం, 16వ తారీఖు అదేవిధంగా 17వ తారీఖుల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రాథమిక కీ అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డిఎస్సి కన్వీనర్ వెల్లడించడం జరిగింది. ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను తెలుగు అదేవిధంగా ఆంగ్ల మైనారిటీ మాధ్యమాలకు చెందిన అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఆన్లైన్లో ఈ నెల 8 లోపు దరఖాస్తు చేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి మీ జిల్లా ఏమిటి, మీకు రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా టెట్ వెయిటేజీతో కలుపుకొని మీ రిజర్వేషన్ ఏందనేది కూడా కామెంట్ రూపంలో క్లారిటీగా కామెంట్ చేయండి. దాని ద్వారా ఏ జిల్లాలో ఎన్నెన్ని మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉన్నారనేది క్లారిటీగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అభ్యర్థులు మీరు ఏ రోజున పరీక్ష రాశారు, మీకు రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ప్లస్ టెట్లో ఎంత వెయిటేజీ ఉంది, దాంతోపాటుగా మీ రిజర్వేషన్ ఏందనేది కూడా క్లారిటీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీని ద్వారా అందరూ కూడా ఒకే చోట కామెంట్ చేసినట్లయితే ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి రెస్పాన్స్ షీట్లో అనేది ఒక అంచనా అయితే వస్తుంది. ఫైనల్గా మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్ కూడా 3 పేపర్లలో పరీక్ష అయితే జరిగింది. నార్మలైజేషన్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మనకి రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కుల ప్రకారం కూడా ఒక అంచనాకైతే రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన మార్కులు, మీ జిల్లా, మీ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక రెస్పాన్స్ షీట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చాలాసార్లు మీకు చూపించడం జరిగింది. ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి రండి. ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే డిఎస్సి ఎండిఎస్సి అని చెప్పేసి ఉంటుంది. ఎండిఎస్సితో పాటుగా నెంబర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్, మీ పాస్వర్డ్ ఏదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయారంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ షీట్ అనేది మీరు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది టెట్లో ఏ విధంగా లెక్క పెట్టారో అదేవిధంగా లెక్క పెట్టండి. ఇక మనకి కీ ఆప్షన్ దగ్గర కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కీ ఆప్షన్ దగ్గర కూడా ఏవైతే కీస్ రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈరోజు జూలై 2వ తారీఖుతో మొత్తంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి డిఎస్సి పరీక్షలకి ఈ రోజుతో శుభం కార్డు అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇంకా మనకి ఏవైతే రెస్పాన్స్ షీట్లు రాలేదో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కానివ్వండి, టీజీటీ పీజీటీలకు సంబంధించి కానివ్వండి, పీఈటీకి సంబంధించి కానివ్వండి, ఏవైతే రెస్పాన్స్ షీట్లు రాలేదో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం మనకి జూలై 2 తర్వాత వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా మొత్తంగా 10 షిఫ్ట్లలో పరీక్ష అయితే జరిగింది. 10 షిఫ్ట్లకు సంబంధించిన ప్రాథమిక కీ కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు కానివ్వండి జూలై 4 తర్వాత మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. గ్రీవెన్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం చూసినట్లయితే జూలై 6న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు కీలు వస్తాయన్నట్లు మనకు ఒక డేటా అయితే వచ్చింది.
ఇక రెస్పాన్స్ షీట్లు విడుదలకు సంబంధించి కానివ్వండి, ప్రాథమిక కీలు విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరీక్షలు అనేవి జూలై 2తో కంప్లీట్గా పూర్తయిపోయినాయి. ఇక రెస్పాన్స్ షీట్లు అనేవి మనకి ఒక 2 రోజులు గ్యాప్ తీసుకున్న వెంటనే వెబ్సైట్లో అప్డేట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్గా మాట్లాడవలసిన అంశం వచ్చేసరికి నెల రోజుల్లోగా టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటన చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఇంకొక పాయింట్ని కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే వైసీపీ నేతలు మెగా డిఎస్సికి అడ్డంకులు సృష్టించారని, వాటన్నింటినీ అధిగమించి డిఎస్సిని నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు ఏ విధంగా ఎటువంటి కోర్టు కేసుల్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారో అదే తరహాలో పోస్టింగ్ల ప్రక్రియను కూడా శరవేగంగా పూర్తి చేస్తారని చెప్పేసి లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి స్థానిక ఎన్నికలు కూడా సంభవిస్తున్న నేపథ్యంలో ఈ 16,347 పోస్టుల భర్తీ ఏదైతే ఉందో దీన్ని తక్షణమే మీరు పూర్తి చేసి పోస్టింగ్ల ప్రక్రియను కూడా అన్నమాట ప్రకారం నెల రోజుల్లోనే పూర్తి చేసి మహానాడును తలపించే విధంగా 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసే సభను కూడా విజయోత్సవ డిఎస్సి సభని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం దద్దరిల్లే విధంగా ప్రభుత్వం నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే చాలామంది దగ్గర టెట్కి సంబంధించిన స్కోర్ కార్డులు అనేవి లేవు. అంటే టెట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైతే జిరాక్స్ తీసుకుంటారో స్కోర్ కార్డు అనేది అది లేదు చాలామంది దగ్గర. దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసుకుని ఉంచుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైతే టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఓపెన్ కావడం లేదు కాబట్టి మీరు గూగుల్లో ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఏపీ టెట్ వెబ్సైట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫర్గాట్ టెట్ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మొబైల్ అనేది రొటేట్ చేయాలి. ఓకే, మొబైల్ రొటేట్ ఆప్షన్ ఆన్ చేసుకుని మొబైల్ రొటేట్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు రాసిన అన్ని టెట్ డీటెయిల్స్ వివరాలు అయితే వస్తాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని జిరాక్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికైతే రిజల్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డులు అనేవి రావు కనుక ఓన్లీ ఈ ఆప్షన్ ద్వారా మాత్రమే మీకు వచ్చిన టెట్ మార్క్స్కి సంబంధించిన ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని జిరాక్స్ తీసుకుని ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే టెట్ స్కోర్కి సంబంధించిన ఆ ప్రింట్ కాపీలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అవి లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ టెట్ వెబ్సైట్లో ఉన్న ప్రీవియస్ టెట్ మార్క్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని మార్క్స్ కంప్లీట్గా వస్తాయి. మీరు ఎప్పుడెప్పుడు టెట్ రాశారనే వివరాలు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. ఫర్దర్గా మీకు నెక్స్ట్ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కర్నూలులో చాలామంది మన సబ్స్క్రైబర్స్ని అయితే కలవడం జరిగింది. జూలై 1వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా జీకే కరెంట్ అఫైర్స్ మనకి టఫ్ అయితే వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్పారు. ఇక మిగిలిన సబ్జెక్టుల విషయానికి వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో కంటెంట్ ఎవరైతే చదువుతారో 8th క్లాస్ లెవెల్లో మెయిన్గా చదువుకున్న వాళ్ళు 360 డిగ్రీస్లో ఎవరైతే చదివారో వాళ్ళైతే చాలా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. టైం టేకింగ్ ప్రశ్నలు అయితే ఉన్నాయి, టైం అనేది సరిపోలేదని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు చెప్పిన మాట. ఓకే, మ్యాచింగ్లు కానివ్వండి, మనకి సరైనవి సరికానివి అంశాలు కానివ్వండి, ఇవన్నీ ఉండడం వల్ల టైం అనేది ఖచ్చితంగా కిల్ అవుతుంది. ఈ అంశం గురించి గతంలో కూడా పేపర్స్లో అదే విధంగా ఉంది, ఇప్పుడు కూడా అదే విధానం అయితే కొనసాగుతుంది. ఇక కర్నూలు ఐఓఎన్ డిజిటల్ జోన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ దాదాపుగా 1000 మంది వరకు పరీక్ష అయితే రాస్తూ ఉన్నారు. అంటే ఎగ్జామ్ 2:30కి స్టార్ట్ అవుతుంది అనగా 10 నిమిషాల సమయం ఉందనే వరకు కూడా వెళ్తూనే ఉన్నారు. అంటే మనకి ఇక్కడ చాలా హెవీగా ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు అభ్యర్థులు. ఇక్కడ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాళ్ళ 2:30 గంటల ఎగ్జామ్ సమయం అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్పున్నారు. అంటే మెయిన్గా చాలా ఎక్కువ మంది ఎగ్జామ్ అనేది రాయడం వల్ల హెవీ ఇన్స్ట్రక్షన్స్ హెవీ చెకింగ్లు ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే సమయం 10 నిమిషాలు ఉందనే వరకు కూడా వెళ్తూనే ఉన్నారు. ఏదేమైనా వాళ్ళ 2:30 గంటల సమయం వాళ్ళు ఎగ్జామ్ రాయడానికైతే ఇస్తామని చెప్పేసి క్లారిటీగా మేనేజ్మెంట్ కూడా చెప్పుంది. ఐఓఎన్ డిజిటల్ జోన్ కర్నూలులో ఇదే తొలిసారి ఇంత హెవీ క్రౌడ్ ఎగ్జామ్ రాసినట్లు కూడా మనకి డేటా అయితే వస్తుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఏదేమైనా చాలామంది సబ్స్క్రైబర్స్ని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో. శుభం, ధన్యవాదాలు.